ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి పల్లె ప్రతి వాడ కూడా సీతారాముల కళ్యాణంతో మార్మోగనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగరంలో చూసినట్టయితే శ్రీరామనవమి ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. అందులో మరీ ప్రధానంగా అంబర్పేటలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అయితే నగర బీజేపీ అధ్యక్షుడిగా 2 సార్లు పదవి బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు ఈసారి అంబర్పేట శ్రీరామనవమి ఉత్సవ సమితి కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. మొట్టమొదటిసారిగా అంబర్పేట శ్రీరామనవమి ఉత్సవ సమితి కన్వీనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి గౌతమ్ రావు గారితో మనం ఇప్పుడున్నాం. మరి ఉత్సవాలను వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, వారి మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అనేటటువంటి విషయాలను వారితో అడిగి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీరు కంగ్రాచులేషన్స్, ముందుగా మీకు శుభాకాంక్షలు. అంబర్పేట శ్రీరామనవమి ఉత్సవ సమితి కన్వీనర్గా మీరు బాధ్యతలు చేపట్టారు. ఎట్లా ఉంది సార్ మీరు ఈ ఉత్సవ సమితి కన్వీనర్గా మీరు బాధ్యతలు చేపట్టడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఉత్సవాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి హిందూ కుటుంబాలన్నీ కూడా అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి యాత్రగా ఇది జరగబోతా ఉంది. అంటే ఒక వర్గానికో ఒక కుటుంబానికో సంబంధించి కాకుండా యావత్ హిందూ అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొబోతా ఉన్నారు. ముఖ్యంగా అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నటువంటి మొత్తం హిందూ బంధువులందరూ కూడా యువత, ముఖ్యంగా మహిళలు ఈ యొక్క యాత్రలో పాల్గొనాలని చెప్పి కూడా యాత్ర యొక్క రూపకల్పన విధంగా చేశాం. ఒక ఆరాధ్య దైవం రాముడు, తర్వాత ఒక మహాపురుషుడు, కాబట్టి ఇది రాబోయేటువంటి యువతకు కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ఉత్సవాలకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇది ప్రతి బస్తీ నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనే ఒక ఆలోచనతోనే ఈరోజు సమావేశాలు యువత సంబంధించినటువంటి, తర్వాత వివిధ రకాల హిందూ సంఘాలకు సంబంధించినటువంటి టెంపుల్ ఆధారంగా, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి సమావేశాలు అన్నీ కూడా పెట్టి ఈరోజు ప్రతి బస్తీలో కూడా ఇంటింటి కరపత్రం ఇవ్వడం జరిగింది, అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక రాముల జన్మభూమిని అక్కడ నిర్మాణం జరిగిన తర్వాత యావత్ భారతదేశంలో కూడా ఈ యొక్క ఉత్సవాలు జరిగే విధంగా అది మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా రాములవారు ఈ యొక్క అంబర్పేటలో భావించి ఆ విధంగానే యాత్రలు ముందుకు పోతాం. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాం బస్తీలలో. ముఖ్యంగా శోభయాత్ర అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. శోభయాత్ర నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఉంటుంది. అటు పోలీస్ పర్మిషనే కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడమే కానీ, అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫీగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అంబర్పేటలో 6వ తారీఖు నాడైతే యాత్ర జరగబోతుందో ఒక ఆదర్శవంతంగా ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తాము. అంటే ఎక్కువ శోభాయాత్ర అంటే ఏదో శోభాయాత్ర అని కాకుండా ఇది ఒక ఆధ్యాత్మికంగా యాత్ర దగ్గర ఒక బ్రహ్మోత్సవాలను మైమరిపించే విధంగా ఈ యొక్క యాత్ర అందరూ కూడా వచ్చి చూసే విధంగా, ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క యాత్ర యొక్క రూటు ఆ విధంగా మేము చేస్తాం. అంబర్పేట గ్రౌండ్ నుంచి తర్వాత ఇక్కడ కాచిగూడ వీర సావర్కర్ వరకు కూడా మొత్తం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఆ రోజు నిర్మాణం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క యాత్ర ఇది రాబోయేటువంటి తరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి యాత్రగా నిలబడబోతుంది. కాబట్టి మాకు ఈ యాత్రలో ఇప్పుడు నేను మొదల నుంచి కూడా చూస్తా ఉన్నాను. నేను కన్వీనర్గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ పోయినప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈ యాత్రలో సునాయాసంగా అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, మాకు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇబ్బంది కనట్లేదు. రేపు కూడా ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు చూసినట్టయితే అంబర్పేట అనే ప్రాంతం బాగా ట్రాఫిక్ తోని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. ఈ ట్రాఫిక్ సమస్యను మీరు ఎట్లా పరిష్కరించుకోగలుగుతారు? అటు అధికారులతో కానీ ఇటు పోలీసులతో ఏ విధంగా మీరు సమన్వయం చేసుకోగలుగుతారు? ఆల్రెడీ మున్సిపల్ అధికారులతోని తర్వాత పోలీస్ అధికారులతో మాట్లాడాము. మేము వాళ్ళకి సరైనటువంటి బందోబస్తు, సరైనటువంటి అరేంజ్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మేము చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రివర్యులు కూడా యాత్రలో పాల్గొబోతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు హాజరవుతున్నారు ఈ యాత్రలో. కాబట్టి యాత్ర ఎక్కడ కూడా ఏమీ అడ్డంకులు లేకుండా సునాయాసంగా ఈ యాత్ర జరుగుతుంది. తర్వాత నాకు కూడా ఉన్నటువంటి అనుభవం, గత కొన్ని సంవత్సరాలుగా సంస్థలో పనిచేసినటువంటి అనుభవము, చాలా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి అనుభవం కారణంగా ఈ యొక్క ప్రజల దగ్గరికి ఏ విధంగా కలవాలా, ఎట్లా ప్రజలను మమేకం చేయాలనే ఒక ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఆ విధంగానే ఈరోజు బస్తీలో ప్రతి కింది స్థాయి వరకు కూడా పోయి కలిసేటువంటి ప్రక్రియను మేము తీసుకొచ్చాం. ఆ రోజు ప్రధానంగా సీతారాముల వారి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎక్కడ జరుపుతారు అంటే ప్రతి బస్తీలో జరుపుతారా? ముఖ్యంగా ఏదైనా కూడల్లో పెద్ద ఎత్తున జరిపే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటే ఈరోజు అప్పీల్ చేశాను. అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి కళ్యాణం బస్తీలలో అవుతుంది, ఇంట్లో పూజ జరుగుతాయి.
12 1 గంట వరకు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా కొంతమంది శోభాయాత్రలు బస్సులు చేసే ఆనవాయితీ ఉంది అంబర్పేటలో. కాబట్టి ఈసారి శక్తి మన హిందూ యొక్క శక్తి సంఘటితంగా ఐక్యత కొరకు ఒక శోభాయాత్ర అయితే మనం చేపట్టాము అంబర్పేటలో. దాంట్లో అందరూ కూడా కలవాలా. సాయంత్రం చేసేటువంటి అన్ని శోభాయాత్రలు కూడా దీంట్లో వచ్చి కలిసే విధంగానే ప్లాన్ చేస్తాను. అంటే వివిధ బస్సుల్లో ఉండే శోభాయాత్రలు అన్ని కూడా ఈ మెయిన్ శోభాయాత్రలో కలిసే విధంగా. తర్వాత అదే విధంగా మళ్ళీ ఈ యొక్క కళ్యాణాలు పూర్తి కాగానే అక్కడి నుంచి కూడా వెంటనే మహిళలందరూ కూడా ఎక్కడైతే మొత్తం కూడా అక్కడి నుంచి మళ్ళీ మన మైదానం అంబర్పేట గ్రౌండ్ నుంచి కాచిగూడ వరకు కూడా అక్కడక్కడ స్వాగతం కూడా ఏ బస్తీకి వాళ్ళు ఆ బస్తీ వాళ్ళు వేసుకుంటామని చెప్పినారు. కొన్ని కుల సంఘాల వాళ్ళు వేస్తున్నారు. కొన్ని భక్తికి సంబంధించినటువంటి లలిత పారాయణ చేసేటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ మండపాలు వేసుకొని ఈ లలిత పారాయణము తర్వాత హనుమాన్ చాలీసా చదువుతామని చెప్పి కూడా కొంతమంది ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాను. ఆ విధంగా ఒక 10-15 స్వాగత మండపాలు కూడా అక్కడక్కడ ఉండడానికి. స్వాగత మండపాలు అంటే ఇక్కడ ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ భక్తి పాటలు భజనలు వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కడికక్కడ మండపాల దగ్గర అయితే స్వాగత మండపాల దగ్గర భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా మొత్తము శ్రీరాముల వారి యొక్క యాత్రలో కూడా లలిత పారాయణము చదివాలు ఆ విధంగా శోభయాత్ర ముందు తర్వాత హనుమాన్ చాలీసా వాళ్ళు తర్వాత భజన సంఘం ఇవన్నీ కూడా అంబర్పేటలో ఉన్నటువంటి భజన సంఘం వాళ్ళు కూడా వచ్చి పాల్గొని వాళ్ళు కూడా కంటిన్యూగా ఉంటామని చెప్పినారు. ఆ విధంగా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుంది. సార్ ముఖ్యంగా ఈ శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమై ఎన్ని గంటలకు ముగిసే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఎన్ని గంటల పాటు ఈ శోభాయాత్ర జరిగే అవకాశం ఉంటుంది? మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 వరకు పూర్తవుతుంది. ఇక్కడ టెగిడి వరకు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత హనుమాన్ టెగిడి అక్కడ పబ్లిక్ మీటింగ్ బయలుదేరుతాం. అంటే 5 అన్న దగ్గర 6, 7 అయితే రాత్రిపూట మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది కదా? దాన్ని ఎట్లా మీరు మేనేజ్ చేయగలరు? లేదు ప్లాన్ చేసుకుని ఎప్పటికప్పుడు అందరికి కూడా దానికి ఏ విభాగానికి ఆ విభాగానికి ఇన్ఛార్జెస్ అనుకుని ప్లాన్ చేయడం మైనట్ లెవెల్లో ప్లాన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూస్తాం. సార్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఆ సౌండ్ వల్ల. దీన్ని ఏమైనా మీరు మేనేజ్ చేయగలుగుతారా? అంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా పెరగకుండా. సౌండ్ పొల్యూషన్ లేకుండా చెప్తా ఉన్నాను కదా, ఒక ఓన్లీ భజనలు తర్వాత ఇటువంటి కీర్తనలు పాడుకుంటేనే చిన్న మైక్లో ఇబ్బంది కలిగినటువంటి మైక్లు పెట్టుకుని ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ప్రచారం అనుకోండి విమర్శ అనుకోండి ఏమొస్తుందంటే శ్రీరామనవమి ఉత్సవాల పేరుతోని కొద్దిగా ఆధ్యాత్మిక పరంగా కాకుండా చాలా మాస్గా వెళ్ళిపోతున్నారు, ఆధ్యాత్మికత తక్కువ ఉంటుంది, పబ్లిసిటీ చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలను మీరు అధిగమించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు? అంటే మీరు అన్నట్టుగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలోనే శోభాయాత్ర నిర్వహించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నేను అందుకే చెప్తా ఉన్నాను, మనం చాలా శోభాయాత్రలు చూసినాము, చాలా ఉత్సవాలు కూడా చూసినాము. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగానే అందరూ కూడా పాల్గొని ముందుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏదో డీజేలు అవి పెట్టి ఆ వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లలు ఎగరడానికి ప్రయత్నం చేస్తాం. అది లేకుండా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం పెడితే ఆధ్యాత్మిక భజనలకు చేసుకుంటుంటే భజనలు చేసుకునే కార్యక్రమం ముందుకెళ్తారు. కాబట్టి అటువంటి వాతావరణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే చెప్తాను, దేశంలోనే ఇది ఒక ఆదర్శవంతమైన శోభాయాత్రగా శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఇది అంబర్పేటలో జరిగినట్టు జరగాల అనే ఒక చర్చ జరిగే విధంగా యాత్ర ఉండబోతుంది. హైదరాబాద్ నగరంలో అంబర్పేటలో జరిగే ఉత్సవాలకు ప్రత్యేకత ఉంటుందంటారా? ఈసారి ఆ విధంగా తీసుకొస్తారు? తప్పకుండా, మీరు చూడండి ఈసారి. సార్ ముఖ్యంగా ఈ ఉత్సవాలకు ఎవరైనా ముఖ్యమైన అతిథులు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా గెస్టులు వచ్చే అవకాశం ఉంది సార్? ఒక వరంగల్ నుంచి ఒక స్వామి గారు వస్తున్నారు, మీరు ఉంటారు. స్వామీజీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటారు. ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మనం అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, అన్ని కుల పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. ఆధ్యాత్మికవేత్తలను ఇంకా కార్పొరేటర్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మీరు మొదటిసారి బాధ్యతలు చేపట్టారు కదా, మీరు అంటే ఏ విధంగా మీకు ఒక అంటే టీంని ఏర్పాటు చేసుకుంటారు, ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు, ఎంతమందితో దీన్ని సమన్వయం చేసుకుంటున్నారు, మీ టీం అంతా ఎట్లా ఉంది? ఇది దగ్గర ఒక 500 మంది పనిచేస్తూ ఉన్నారు. 500 మంది ఎక్కడికెక్కడ సమావేశాలు, బస్తీల సమావేశాలు కానివ్వండి, రూట్ కానివ్వండి, పబ్లిసిటీ విషయాలు కానివ్వండి, ఈ యొక్క అన్ని విషయాలలో కూడా ఒక 500 మంది ఏ విభాగానికి ఆ విభాగానికి ఒక 5 మంది 10 మంది అట్లా టీమ్గా ఏర్పడి ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఎక్కడికెక్కడ బస్తీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే సార్, ముఖ్యంగా ఈ శోభాయాత్ర నడుస్తున్నటువంటి సందర్భంలో కొద్దిగా వాటర్ ఫెసిలిటీసే కానీ లేకుంటే ప్రసాద పంపిణీ కానీ భక్తులకు ఇటువంటి ఏర్పాట్లు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది? చాలా మంది బయటకు వచ్చి మేము అక్కడక్కడ మండపాల దగ్గర మేము కొంతమంది మజ్జిగ ఇస్తామంటున్నారు, వాటర్ ఇస్తామంటారు, ప్రసాదం ఇస్తామంటున్నారు. కాబట్టి ప్రతి మండపం దగ్గర కూడా వాటరు, మజ్జిగ, తర్వాత ప్రసాదాలు కానీ ఒక ఏర్పాటు కూడా ఉంటుంది తప్పకుండా. ప్రధానంగా ఈ శ్రీరామనవమి, ఈ శ్రీరాముని యొక్క ఉత్సవాలు, ఈ శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆ శ్రీరాముడి విగ్రహం దగ్గర, శోభాయాత్ర దగ్గర ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? రాముల వారి దగ్గర ఎవరు
అంటే ముందు ఉన్నటువంటి వెహికల్స్ లో ఉంటారు కానీ రాములవారి దగ్గర ఒక రాములవారి ఉంటారు, పూజారి ఉంటారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి దీవెనలు తీసుకునే విధంగా, వారి ఆశీస్సులు తీసుకునే విధంగా ఆ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అందరి భక్తులకు అక్కడికి పోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒక ప్రత్యేకంగా ఒకరు ఉంటారని ఏం లేదు. ఇప్పుడు మహిళలు మంగళహారతులు ఇవ్వాలనుకుంటారు, లేదా అందరికి ప్రత్యేక పూజలు చేయాలనుకుంటారు. ఆ యాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలకు, యువతకు అందరికి కూడా స్వాములవారిని దర్శించుకునేటువంటి అవకాశం కల్పించబోతున్నాం. ఇప్పుడు ప్రారంభంలో ఉత్సవం శోభయాత్ర ప్రారంభమయ్యే ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉన్నటువంటి ఆ యాత్రలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి, హనుమాన్జీ విగ్రహానికి, తర్వాత శివలింగానికి, అన్నిటికి కూడా ఉన్నటువంటి 5-6 రకాలటువంటి వెహికల్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా పూజ చేసిన తర్వాతనే యాత్ర మొదలవుతుంది. ముఖ్యంగా ముగింపు అయిపోయిన తర్వాత ఏ విధంగా, అంటే ఏ విధంగా దాన్ని ముగించదలుచుకున్నారు? తర్వాత ఆ విగ్రహాలను ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు కాబట్టి మళ్ళీ ఏదో ఒక ఏదో ఒక టెంపుల్లో మళ్ళీ పెడతాం. టెంపుల్ నుంచి ఆధారంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవ విగ్రహాలు అనేవి కూడా టెంపుల్ నుంచి వచ్చి మళ్ళీ ఉత్సవాలు కూడా, మళ్ళీ విగ్రహాలు కూడా అదే టెంపుల్ పోతుంటాయి. జనరల్గా యాత్ర ముగించిన తర్వాత మళ్ళీ విగ్రహాలు జనరల్గా పెడుతుంటారు. ముఖ్యంగా మీరు ఈ యాత్ర, శోభాయాత్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా ప్రధానంగా మనకు పోలీసు వారి అనుమతి అవసరం ఉంటుంది. దానికోసం మీరు ఇప్పటికే మీరు ఏమైనా పోలీసు అధికారులను సంప్రదించిన? డీసీపీ కలిసినాము, లెటర్ ఇచ్చినాము, వారు కూడా స్పందించినారు, తరైనటువంటి అరేంజ్మెంట్ చేస్తామన్నారు. నిన్న కూడా నాతో మాట్లాడారు. మళ్ళీ ఈ రోజు కూడా పోయి కలుస్తాం మేము. అది ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ శోభాయాత్ర కన్వీనర్గా, అంబర్పేట శోభాయాత్ర కన్వీనర్గా మీరు భక్తులకు కానీ, లేకుంటే స్థానిక ఈ అంబర్పేట ప్రజలకు కానీ మీరు ఏం పిలుపునివ్వదలుచుకోరు? మీరు ఏ విధంగా సహకరించమని మీరు కోరుతున్నారు వాళ్ళను? ఈ యొక్క శోభయాత్ర మొత్తం హిందూ కుటుంబాలు అవుతున్నాయో అందరికి సంబంధించినటువంటి యాత్ర. కుల మతాలకు, వర్గాల సంబంధం లేకుండా అందరూ కూడా పాల్గొనాల్సిన యాత్ర. ఒక ఆరాధ్య దైవమైనటువంటి రాముల వారి యొక్క యాత్ర అయితే జరుగుతుందో ఆ యాత్రలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని సమాజం ముందు ఉంచినటువంటి మహాపురుషుడు రాముల వారు. కాబట్టి అటువంటి జీవన విధానం ఉండాలి సమాజంలో అయితే కోరుకుంటా ఉన్నారో, అటువంటి జీవన విధానంలో మనం అయితే జీవిస్తూ ఉన్నామో రాబోయేటువంటి తరానికి కూడా, యువతకు కూడా ఆ విధమైనటువంటి ఆదర్శమైనటువంటి రాముల వారి యొక్క అవతారం అయితే మనం ముందు ఉంచినారో వాటిని రాబోయే తరానికి అందియడం కొరకు ఈ ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విధంగానే ఎక్కువ మట్టుకు మన ఇంట్లో ఉన్నటువంటి యువతను కూడా దీంట్లో తీసుకొచ్చి, మహిళలను కానీ తీసుకొచ్చినట్టయితే ఒక రాబోయే తరానికి ఒక మంచి జీవన విధానం ఉండే విధంగా, కుటుంబ వ్యవస్థ ఉండే విధంగా, ఈ సమాజంలో ఏదైతే సంస్కృతిలో మనం భాగమైనామో ఈ సంస్కృతి మనం కాపాడుకుంటేనే సంస్కృతి మనం కాపాడుతుంది. కాబట్టి అటువంటి విధానాన్ని మనం తీసుకురావాలనే ఆలోచనతో మనందరం కూడా కలిసి ఒక శోభయాత్రలో పాల్గొనే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి కుటుంబం కూడా దీంట్లో భాగస్వామి కావాలి. ముఖ్యంగా మీకు ఇప్పటికే పోలీసుల నుంచి శ్రీరామనవమి దగ్గర వస్తుందంటేనే, ఉత్సవాల దగ్గరకు వస్తుందంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి వాళ్ళని పిలిపించి తగు సూచనలు చేస్తారు. మీకు ఇప్పటికే మన పిలుపు వచ్చిందా వారి నుంచి, అధికారుల నుంచి? ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా సహకరించమని చెప్పినారు. ఈ చెప్పినప్పుడు మేము కూడా చెప్పినాము. మేము ఎక్కడ మీకు ఇబ్బందిగా, అంటే పోలీసుకు అవసరం లేకుంటేనే మేమే ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క యాత్ర జరుగుతుంది. కాకుండా మిగతా దగ్గర నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుంటే మీరు చూడాల్సిన ట్రాఫిక్ విషయంలో కొంత మీరు చూడాలని చెప్పినాము. వాళ్ళు పట్టించుకుంటున్నారు. మీకు మీరే ప్లాన్ చేయండి, మేము ఎక్కడ కూడా మీకు కూడా ఇబ్బంది పెట్టకుండా మేము చూస్తామని చెప్పి పోలీసులు చెప్పినారు. మేము కూడా పోలీసుకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా యాత్ర సజావుగా జరిగే విధంగానే ప్లాన్ చేస్తాము. ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా కూడా అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛనీయ ఘటనలు కానీ, చిన్న చిన్న ఏమైనా సంఘటనలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కదా. వాటిని ఎట్లా మీరు ఏ విధంగా వాటిని జరగకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుంది? కాబట్టి మీరే ప్రత్యేకంగా ఏదైనా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారా? ఒక సురక్ష అనే ఒక టీం పెట్టుకున్నాము. ఎక్కడికెక్కడికి ఒక 200 మంది ఎప్పటికీ అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ కానివ్వండి లేకుంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు యాత్ర సజావుగా జరిగే విధంగానే ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా యాత్ర కొనసాగే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఆ సంస్కృతి ప్రకారం ముందుకెళ్ళాలి. ముఖ్యంగా శ్రీరాముడు జీవితం ఆదర్శంగా తీసుకోవాలని మీరు చెప్తున్నారు. అయితే ఒక్క శోభాయాత్రకు మాత్రమే పరిమితమై ఒక్క కార్యక్రమం చేస్తేనే సరిపోదు కదా సార్? దీన్ని రెగ్యులర్గా మీరు శోభాయాత్ర కన్వీనర్గా తరచుగా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేయగలుగుతారు? ఈ శోభాయాత్ర చేసిన తర్వాత ఈ శోభాయాత్ర ఇంకా రాబోయేటువంటి మళ్ళీ సంవత్సరం కూడా ఇంతకన్నా గొప్పగా భవ్యంగా జరిగే విధంగానే ఉంటుంది తప్ప అటువంటి అరేంజ్మెంట్స్, అటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళని మేము తయారు చేస్తా ఉన్నాం. ఈ శోభాయాత్ర నిరంతరం కొనసాగే విధంగా కాకుండా మిగతా విషయాలు, హనుమాన్ జయంతి కానివ్వండి, ఏ కార్యక్రమం చేసుకున్నప్పుడు కూడా ఈ మన భారతదేశంలో, భారతీయ సమాజంలో ఏ పండుగ చేసుకున్నప్పుడు మన సంస్కృతికి సంబంధించినటువంటి పండుగలు అవి, మన సంస్కృతిలో భాగమైనటువంటి పండుగలు. ఏ పండుగ చేసుకున్నప్పుడు మన సంస్కృతిలో
మన జీవన విధానం అని చెప్తున్నామో దాంట్లో ఖచ్చితంగా అన్ని పండుగలు కూడా రేపు రాబోయేటువంటి రోజులలో మంచి వాతావరణం వచ్చి జరిగే విధంగా చేస్తాం. ముఖ్యంగా యువత కానీ విద్యార్థులు కానీ సాంస్కృతిక అంటే వేరే వేరే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి మన యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. ఇటువంటి వారు ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని వాటి యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకొని మన సంస్కృతి ప్రకారం ముందుకెళ్లే విధంగా మీరు ప్రత్యేకంగా ఏదైనా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంటుందా? యువత అని అనుకుంటాను. బహుశా అంటే వాళ్ళ ముందు కనుక మన యొక్క విషయాన్ని మనం ముందు ఉంచినట్టయితే తప్పకుండా వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. యువత జనరల్గా ఎప్పుడు ఏది అందుబాటులో ఉన్నప్పుడు జనరల్గా అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇది మనం దాన్ని ఇది మనం వాళ్ళ ముందు ఉంచినప్పుడు ఇంకోటి ఏదైతే ముందు ఉంటుందో దానికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దానికని ఇది గొప్పదని మనం వాళ్ళ ముందు ఉంచినప్పుడు తప్పకుండా దీన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను చాలా మటుకు నా జీవితంలో ఎక్కువ మటుకు యువతతోనే నేను కలిసి ఉన్నాను. నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాను, తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను. కాబట్టి నేను చూస్తుంటాను బ్రహ్మాండంగా వాళ్ళు ఆదరిస్తారు. కాకుంటే వాళ్ళ ముందు విషయాన్ని మనం ముందు ఉంచాలి. ఈరోజు టెక్నాలజీ అయితే పెరిగిన టెక్నాలజీ కూడా వాళ్ళు మంచి ప్రాపర్ యూజ్ చేసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా మటుకు ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మెడిసిన్ మంచి చదువు చేసిన వాళ్ళు కూడా మన సంస్కృతి పట్ల, మన ఈ యొక్క భారతీయత పట్ల, నేషనలిజం పట్ల ఆదరణ పెరుగుతా ఉంది. కాబట్టి దాన్ని మనం ప్రజల ముందు, తర్వాత యువత ముందు పెట్టాల్సిన అవసరం మనం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ యొక్క యాత్ర కూడా కొనసాగిస్తాం. ఇప్పుడు ఈ ఉత్సవాల నిర్వహణ కోసం మీకు ఏ విధంగా సహకారం అందుతుంది? ఇటు భారతీయ జనతా పార్టీ నుంచే కానీ, హిందూ సంఘాల నుంచే కానీ, లేకుంటే అంబర్పేట నియోజకవర్గ ప్రజల నుంచే కానీ ఎటువంటి మీరు సహకారం మీకు లభిస్తుంది? ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అనే కాదు, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎక్కడ పోయినప్పటికీ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మేము మా సహకారం అన్ని పార్టీల నుంచి మీకు సానుకూలమైన స్పందన అన్ని పార్టీల నుంచి సహకారం ఉంది. అన్ని పార్టీల వారు కూడా మంచి కార్యక్రమం చేపట్టారు. మీ వెనుక మేము తప్పకుండా సహకారం అందిస్తాం, ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తున్నారు. తర్వాత మేము కూడా చెప్తున్నాం, ఇది ఏదో మేము ఆర్గనైజర్స్గా ముందుకు వచ్చాం కానీ ఇది మా కార్యక్రమం కాదు. ఇది యావత్ హిందూ బంధువులకు సంబంధించిన కార్యక్రమం. కాబట్టి హిందూ బంధువులకు సంబంధించిన కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం కావాలా. ముఖ్యంగా యువతను దీంట్లో పాల్గొనే విధంగా అందరం కూడా మనం ప్రేరేపించాలా. ఆ విధంగా వాళ్ళను ఈ కార్యక్రమంలో ముందుంచాలని చెప్పి మేము కోరుకుంటాం. హిందూ అయిన ప్రతి ఒక్కరి బాధ్యత అంటారు. అంతే, ఖచ్చితంగా. వీఆర్ ఓన్లీ ఆర్గనైజర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఆధ్వర్యంలో అంబర్పేటలో శ్రీరామనవమి ఉత్సవాలు అంబరాన్ని అంటారని కోరుకుంటూ మీరు మాకు ఈ సమయం ఇచ్చి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇది ఈరోజు అంబర్పేట శ్రీరామనవమి ఉత్సవ సమితి కన్వీనర్ గారితో ఉన్నటువంటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో అతిథితో కలిసి అప్పుడు వరుసలో నమస్కారం.